నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాజనీతిజ్ఞుడు ప్రొఫెసర్ హరగోపాల్ సార్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. ముఖ్యంగా ఇండియాలో ఇండిగో క్రైసిస్ ఇప్పుడు డిసెంబర్ 2 నుంచి ఇవాళ దాకా కూడా దాదాపుగా 1000 విమానాల వరకు కూడా రద్దయిన పరిస్థితి. అసలు ఎవరిని తప్పుపట్టాలో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టాలా లేకపోతే కేంద్ర విమానయాన శాఖకు తప్పుపట్టాలా కూడా తెలియడం లేదు. నిన్న కేంద్ర విమానయాన శాఖ మంత్రి వర్యులు రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడుతూ ఈ యొక్క క్రైసిస్ని ఇంకో 2 డేస్లో క్లియర్ చేస్తామని చెప్పారు. బట్ ఇంకో ఏంటంటే మోదీ ప్రభుత్వం ఫెయిల్ అయింది అన్నట్టు కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది. ఓవరాల్గా మీరు దీన్ని ఎట్లా అర్థం చేసుకున్నారు? అసలు దీని వెనుక అసలు కారణం ఏంటి? ఎవరు కారకులు? ఎవరిని బద్నాం చేయాలి, ఎవరిని బద్నాం చేయకూడదు? ఏం చెప్తారు సార్? అంటే ఇది ఒక రకంగా మోడీ ప్రభుత్వం ఫెయిల్యూర్. అంటే ప్రభుత్వ విధానాలను బట్టే ఇలాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఒకటి ఏం జరిగిందంటే విమాన శాఖలో ఇప్పుడు రాహుల్ గాంధీ ఒక మాట అన్నాడు, మీరు దాదాపు 60-70% ఇవాళ భారతదేశంలో ఇండిగోనే నడుపుతుంది. మీరు ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలన్న దేశంలో మనం ఏ టైం వెళ్ళాలని ఇండిగో ఫ్లైటే ఉంటున్నది, వేరే ఏ ఫ్లైట్స్ కూడా ఉండడం లేదు. ఉన్న 2-3 ఫ్లైట్స్ అవంతా కొలాప్స్ అయ్యాయి. స్పైస్ జెట్ లాంటివి చిన్న ఏవి నడవలేకపోయాయి. ఎయిర్ ఇండియా కూడా బహుశా వాళ్ళు పోటీ పడతారనుకుంటే వాళ్ళు కూడా పోటీ పడలేకపోయారు. మొత్తంగా ప్రభుత్వము ఇండిగోని చాలా ఎంకరేజ్ చేశారు. వాళ్ళకి లైసెన్స్ ఇచ్చారు, టైమింగ్స్ వాళ్ళకి ఇచ్చారు. కనుక ఒక రకంగా ఒకే విమానయానాన్ని ఒకే కంపెనీని బాగా ప్రోత్సహించారు. పోటీ అన్నప్పుడు ఒక కంపెనీ ఒక ఎయిర్లైన్స్ ఫెయిల్ అయినప్పుడు దానికి పోటీగా మిగతా ఎయిర్లైన్స్ ఉండాలి. అంటే మిగతా వాళ్ళు ఎవరికి కూడా అలాంటి అంత పెద్ద ఎత్తున నడిపే పరిస్థితి లేదు. వీళ్ళు ఇప్పుడు స్పైస్ జెట్ వాళ్ళు 100 విమానాల దాకా నడుపుతామని అన్నారు. స్పైస్ జెట్ పూర్తిగా కూలిపోయి మళ్ళీ అది కాస్త నిజానికి ఎయిర్ ఇండియా ఏదైతుందో అది పోటీ పడగలిగిన పరిస్థితి. ఎందుకంటే టాటాస్ తీసుకున్నారు, దానికి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. కానీ మొత్తంగా దాన్ని విస్మరించి దానికి ఏమాత్రం ఎంకరేజ్మెంట్ ఇవ్వలేదు. కనుక ఇండిగో వాళ్ళు ఏంటంటే లాభాలు కూడా బాగానే చేసుకున్నారు. ఎందుకంటే ఏ ఫ్లైట్లో పోయినా వాళ్ళు హాస్పిటాలిటీ సరిగా ఉండదు. కానీ చాలామంది ఇండిగోను ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే ఎఫిషియన్సీ కొంత ఉండేది, టైమింగ్ ఒకటి పాటిస్తారు. కనుక అంతవరకే ఇండిగో విషయంలో చాలామంది ఎప్పుడు చూసినా ఇండిగో ఫ్లైట్స్. నేను కూడా నా గత 3-4 సంవత్సరాలుగా ఎక్కడ వెళ్ళాలన్నా దేశంలో ఆ టైం చూసే ఇండిగో ఉంటుంది. ఇంక వేరే ఫ్లైట్స్ అనివార్యంగా ఇండిగోలోనే ప్రయాణం చేయవలసి వస్తుంది. ఇక వాళ్ళు లాభాల వేటలో ఈ పైలట్స్కు టైం మార్చడము, తర్వాత ఇవి వాళ్ళు విధానపరంగా కొన్ని మార్పులు ఒకేసారి పైలట్స్ అంతా సమయం పైలట్కు సమయం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే వాడికి ఒకరోజు రెస్ట్ ఇవ్వాలి. ఎందుకని చాలామంది ప్రాణాలు వాళ్ళ చేతిలో ఉంటాయి. ఎక్కడో ఇండిగో వాళ్ళు ఈ లాభాల వేటలో ఎక్కడో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. సడన్గా కొలాప్స్ అయింది. సరే రీబూటింగు దాన్ని మొత్తం విమానాలతో మేము ఏదో అప్డేట్ చేస్తున్నాము అది అని వాళ్ళు ఏవో చెప్తున్నారు. కానీ అవన్నీ నిజమైన కారణాలు కావు. నిజమైన కారణాలు వాళ్ళ విధానాలే తప్పుడు విధానాలు తీసుకున్నారు. సడన్గా మొత్తము కొలాప్స్ అయింది. కనుక మొత్తము దేశంలో విమాన ప్రయాణం చేసే వాళ్ళందరూ కూడా 70-80% మంది వాళ్ళ చాలా ఎఫెక్ట్ అయిపోయారు. ఇప్పుడు విమాన శాఖ మాకు సంబంధం లేదు అని ఇప్పుడు రెగ్యులేషను అథారిటీ ఉంది, వాళ్ళైనా బాధ్యత తీసుకోవాలి, వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. ఇక మోడీ ప్రభుత్వం అయితే గవర్నమెంట్ కేవలం రామ్మోహన్ నాయుడు ముందుకు నెడితే ఆయన ఏదో కొన్ని కారణాలు చెప్పి యాక్షన్ తీసుకుంటాం, అది చేస్తాం, ఇది చేస్తామంటే మీరు యాక్షన్ తీసుకుంటామంటే పూర్తిగా కొలాప్స్ అయ్యి గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా అస్తవ్యస్తం అవుతుంది. మేము కూడా ఈ మధ్యన భువనేశ్వర్ వెళ్ళాలంటే 6 గంటలు వెయిట్ చేయవచ్చు. 3:30కి ఎయిర్పోర్ట్ పోతే 9:30 కానీ ఫ్లైట్ రాలేదు. అప్పటికే ఇది కొలాప్స్ స్టార్ట్ అవుతున్నది. కనుక నేను అనుకోనంటే మీరు పోటీని ఎంకరేజ్ చేయడం కొరకనే ప్రైవేటైజేషన్ తీసుకొచ్చారు. లేకపోతే ఇండియన్ ఎయిర్లైన్స్ బాగానే నడిచేది వాళ్ళు. తర్వాత ఇప్పుడు వీళ్ళు నడుపుతున్న శాఖలన్నీ సరిగా నడపకపోవడం వలన మీరు ఈ ఎయిర్ ఇండియాను అమ్మేశారు. అది గవర్నమెంట్ నడుపుతున్న శాఖ, దానికి బాధ్యత ఉండేది.
దాన్ని కూడా అమ్మేసి ఇప్పుడు ప్రభుత్వం లేదు. ప్రభుత్వం నడుపుతున్నటువంటి ఏ దేశంలో అయినా స్వంత దేశానికి ప్రభుత్వానికి ఒక ఎయిర్లైన్ ఉంటుంది. మన దగ్గర ఏది లేకుండా మొత్తం అమ్మి కూర్చున్నారు. ఈ అమ్మి కూర్చున్న వలన ఇవాళ వాళ్ళు ప్రైవేట్ ఎయిర్లైన్స్, అది ఎంత మీరు కంట్రోల్ చేయగలరు ప్రైవేట్ ఎయిర్లైన్స్? ప్రైవేట్ మీకు డీరెగ్యులేషనే కానీ కంట్రోల్ అనేది ఎక్కడ, రెగ్యులేషన్ అనేది ఎక్కడ ఉంది? ఎంతకాలం ప్రభుత్వము ప్రైవేట్ వాడికి ఫెసిలిటేటర్ అయింది కానీ రెగ్యులేటర్ కాదు. కనుక వాళ్ళ ఇంటర్ఫియర్ అయితే వాళ్ళు అబ్జెక్షన్ చేస్తారు, మీరు మాట ముందు మా దాంట్లో ప్రమేయం చేసుకుంటున్నారు. కనుక గవర్నమెంట్ ఏం చేసిందంటే అంత వాళ్ళకు వదిలేసింది. ఇవాళ వాళ్ళు ఒక విధానం తీసుకోవడం వలన మొత్తం క్రైసిస్ రావడం వలన ఇప్పుడు ఎవరు బాధ్యులు? మొత్తం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాల లేదా విమాన శాఖనే దీనికి మినిస్ట్రీ రెస్పాన్సిబుల్, లేకపోతే రెగ్యులేటరీ అథారిటీ వాళ్ళ, లేకపోతే ఇండిగో వాళ్ళ? ఇప్పుడు ఎందుకు ఇంత మనకు ఎవరిని మనం బ్లేమ్ చేయాలి? ఎవరి మీద అసలు నెపం పెట్టాలి? లేకపోతే ఎవరు దీంట్లో ఫెయిల్యూర్ ఏంటంటే అందరి పాత్ర ఉంటుంది దాంట్లో. ఒక్కరి ఫెయిల్యూర్ కావడం మీద ఇండిగో పాత్ర దాంట్లో ఉంది. ఎందుకంటే మీరు ప్రైవేట్ సెక్టారు, మీరు ఎఫిషియెంట్గా నడపాలి. మీరు సడన్గా వందల వేల విమానాలను ఎట్లా ఆపుతారు? మీరు ఒకవేళ మీరు దాన్ని అప్డేట్ చేస్తాము, టెక్నాలజీ మారుస్తాము అంటే ఫేజ్ వైజ్ చేయవచ్చు. కానీ అన్ని విమానాల గ్రౌండ్ చేసేసి దానివల్ల ఇంకో సమస్య ఏమైంది? అన్ని గ్రౌండ్ అయితే విమానాలు ల్యాండ్ కావడానికి స్పేస్ కూడా వీళ్ళు ఎక్కువ ఆక్యుపై చేశారు. ఎవరైనా విమానాలు నడుపుతామన్నా అన్ని విమానాశ్రయాల్లో వీళ్ళ విమానాలు ఆగి ఉన్నాయి. స్పేస్ ఎక్కడి నుంచో దిగడానికి కూడా అది కూడా ఒక సమస్య అయి కూర్చున్నది. కనుక మొత్తంగా నేను అనుకోవడం ఏంటంటే మన దేశంలో ఈ ప్రైవేటీకరణ అనేది మిగతా దేశాల్లో సమర్థవంతంగా పనిచేసినట్టుగా మన దేశంలో అది సమర్థవంతంగా పనిచేస్తున్నది అనేది ఏం లేదు. ప్రభుత్వము చేతులు కడుక్కొని మాకు సంబంధం లేదు అని అన్నా చివరికి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు రెగ్యులేటరీ అథారిటీ ఉంది కనుక ఇట్స్ ఏ కలెక్టివ్ ఫెయిల్యూర్. దాంట్లో ఇండిగో చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. తర్వాత ఈ రెగ్యులేటరీ అథారిటీ, తర్వాత మినిస్ట్రీ, వీడు కూడా. కేంద్ర ప్రభుత్వం ఎట్లా రెస్పాన్సిబుల్ అని అంటే విధానం నిర్ణయం చేసేటప్పుడు పోటీని పెంచుతామని చెప్పి ప్రైవేటీకరణ, లిబరలైజేషన్ అంటే పోటీ పెరగడం, భిన్నమైన విమాన వీళ్ళు ఎవరుతున్నారో మేనేజ్మెంట్స్ పోటీ పడతాయి, ధరలు తగ్గుతాయి, ఇవన్నీ చెప్పారు. కానీ ఆ న్యూ లిబరలిజం వచ్చి చెప్తే ధరలు ఎక్కడ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. వీళ్ళకు రెగ్యులేషన్ లేదు, ఏం లేదు. కనుక ఈ మొత్తము ఏదైతుందో ఇవాళ విధానాన్నే మళ్ళీ పునఃపరిశీలించాలి. ఎటువంటి కండిషన్స్లో సమర్థవంతంగా పోటీ ఉంటుంది, సమర్థవంతంగా నడుస్తాయి, ఇంత క్రైసిస్ రాకుండా ఎలా ఉంటుంది అనేది అవుతుందో ఇది కేంద్ర ప్రభుత్వం మొత్తం విమాన శాఖ విషయంలో వాళ్ళు తీసుకున్న విధాన నిర్ణయాన్ని మొత్తంగా సమీక్షించవలసి ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే రిపబ్లికన్ టీవీ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి ఒక డిబేట్లో ఏంటంటే టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి ఒక క్వశ్చన్ ఇస్తారు. ఏంటంటే లోకేష్ కేం పని, లోకేష్ ఏ రకంగా మానిటరింగ్ చేస్తారు వ్యవస్థని అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అంటే ఏంటంటే లోకేష్ చూసుకుంటాడు, ఈ క్రైసిస్ని లోకేష్ చూసుకుంటాడు అని చెప్పేసి ఒక లీడర్ చెప్తా ఉంటే అర్నబ్ గోస్వామి వాళ్ళ మీద ఫైర్ అయ్యారు. అంటే మానిటరింగ్ మొత్తం కూడా లోకేష్ వార్ రూమ్ నుంచి చేస్తున్నాడు అన్నట్టు కూడా చర్చ నడుస్తూ ఉంది. ఇందులో ఏపీ మంత్రి లోకేష్ని కూడా ఇందులో లాగుతున్నారు. దీని గురించి మీరేమంటారు? అంటే అర్నబ్ గోస్వామి ఏ విషయంలో కూడా ఆయన మనం సమర్థించడం కానీ ఆయన చేసే పని అన్నీ మోటివేటెడ్, ఏది ఆబ్జెక్టివ్గా నిష్పక్షపాతంగా చేయడం అనేది ఆయన రాజకీయాల్లో కానీ, ఆయన అవగాహనలో కానీ, ఆయన మీడియా నడపడంలో కానీ ఏమాత్రము మనం ఆయనకు బెనిఫిట్ అవుట్ ఇవ్వడానికి వీల్లేదు. అర్నబ్ గోస్వామి అసలు మొత్తంగా మీడియాని డిస్టార్ట్ చేశాడు. సరే, ఇక్కడ లోకేష్ విషయంలో ఆయన ఒక స్టాండ్ తీసుకొని ఫైర్ కావడము, లోకేష్ చూసుకుంటాడు అనడంలో బహుశా ఆయన భారతీయ జనతా పార్టీకి ప్రతినిధి. వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఈయన పవన్ కళ్యాణ్ను ప్రమోట్ చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వర్సెస్ లోకేష్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు మాకు కాస్త లోకేష్ను ప్రమోట్ చేద్దామని, కాస్త ఫాస్ట్గానే ప్రమోట్ చేద్దామని చూస్తున్నాడు. ఆయన వయసు రీత్యా, తర్వాత ఈయన కొత్తగా వచ్చాడు కనుక బాధ్యతలు ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఇక్కడ లోకల్ మీడియా అయితే లోకేష్కు చాలా ప్రొజెక్షన్ ఇస్తున్నారు. మీరు ఏ ఛానల్ చూసినా లోకేష్ విధానపరమైనది, ఆయనది విద్యాశాఖ, కానీ అన్నింట్లో ఆయన ప్రమేయం చెప్పు. ఆయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే అది కూడా కాదు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేస్తే మళ్ళీ పార్టీలో క్రైసిస్ వస్తుంది, కొత్తగా జూనియర్గా వచ్చాడని.
తర్వాత ఆయన కాంపిటెన్స్ కేపబిలిటీ కూడా ఇట్ టేక్స్ టైం. ఇప్పుడు కొత్తగా రాజకీయాలకు వచ్చి ఓ మినిస్ట్రీ బాధ్యత ఇచ్చి కొంత టైం కావాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా తొందరగా ఆయన ప్రమోట్ చేయాలనే దాంట్లో ఆయన ఢిల్లీకి వెళ్తున్నాడు, రివ్యూ చేస్తున్నాడు, ఏం చేస్తుంటాడు. కానీ అర్ణబ్ గోస్వామి నిజంగానే లోకేష్ మీద నిజంగా లోకేష్ సమర్థవంతంగా చేయడం లేదా అని అది ఆయన నా దృష్టిలో ఆయన లోకేష్ని విమర్శిస్తున్నాడంటే అసలు అది ఒక రకంగా వీళ్ళు పార్ట్నర్స్. బీజేపీలో టీడీపీ ఈజ్ ఏ చాలా ఇంపార్టెంట్ పార్ట్నర్. అయినా విమర్శిస్తున్నాడంటే ఆయనకి ఇంకేదో ఒక మోటివేషన్ ఉంటుంది. ఏ మోటివ్ లేకుండా అర్ణబ్ గోస్వామి మాట్లాడు. నేను ఎప్పుడైనా చూడమే మానేసం, కానీ చూసినా కూడా ఆయన ప్రతిదీ ఒక మోటివ్, ఒక ఎమోషను, దాంట్లో ఒక పాలిటిక్స్, ఆ పాలిటిక్స్ను చాలా జాగ్రత్తగా తాను ప్రమోట్ చేస్తుంటాడు. బహుశా లోకేష్ మీద ఫైర్ కావడానికి పెద్ద లోకేష్ మీద ఆయన కోపం ఉండడానికి వీలు లేదు. కానీ రెండు జరుగుతాయి. ఒకటి, ఇతను కొత్తగా రాజకీయాలు వచ్చాడు, ఫాస్ట్గా ప్రమోట్ చేస్తున్నారు అని టీడీపీ పార్టీకి ఒక కాషన్ కూడా కావచ్చు, అది ఒక రకంగా. రెండవది, పవన్ కళ్యాణ్ వర్సెస్ లోకేష్లో ఎక్కడో అర్ణబ్ గోస్వామికి పవన్ కళ్యాణ్ ప్రమోట్ చేయాలని మోటివ్ ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ రేపు నిజంగా బీజేపీతో అలయన్స్ పెట్టుకొని వచ్చే ఎన్నికల్లో ఎలాగో ఇంకా జగన్మోహన్ రెడ్డి రికవర్ అవుతున్నట్టు కాదు కాబట్టి పవన్ కళ్యాణ్ తర్వాత భారతీయ జనతా పార్టీ కలిసి ఒక రకంగా టీడీపీకి ఆల్టర్నేటివ్గా ఎమర్జీ కావడానికి కూడా అది ఎక్కడో ఒక సుదూర ప్రాంతంగా అర్ణబ్ గోస్వామికి ఎక్కడి నుంచి సిగ్నల్స్ వస్తుంటాయో, ఆయన ఏమేం చేస్తుంటాడో. కానీ మొత్తం ఆయన చేస్తున్నా అంటే కొంచెం విశ్లేషించవలసిన, కొంత లోతుగా వెళ్ళి ఎందుకైనా లోకేష్ని వల్ల ఆయన ఈ మాట అంటున్నాడు, లోకేష్ మీద ఫైర్ అవుతున్నాడు అంటే ఆయన మోటివేషన్ ఏమిటి అనేది ఇంకా కాస్త లోతుగా వెళ్ళి పరిశీలించవలసి ఉంది.